హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ చిన్ని షేక్ క్లాస్. ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు రెసిపీ వచ్చి క్యాబేజీ టమాటా కర్రీ అండి. ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించాలండి. కడాయి పెట్టి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ దాంతో నేను 2 పోసుకున్నానండి. క్యాబేజీ టమాటా కర్రీ అండి. మన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పిల్లలు వెళ్ళేటప్పుడు త్వరగా అయిపోద్దండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత కొద్దిగా అంత కరివేపాకు వేసుకోవాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అవి బాగా మగ్గనివ్వాలండి. త్వరగా అవ్వాలంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బాక్స్ కట్టాలి అంటేనండి క్యాబేజీ టమాటా కర్రీ త్వరగా అయిపోద్దండి. ఒక 20 minutesలో అయిపోద్దండి. అవి బాగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఆనియన్స్ అండి, అవి 2 ఆనియన్స్ అండి, మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకోవాలండి. మూత పెట్టుకోవాలండి. సిప్ అయిపోయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవటం. ఆనియన్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కట్ అయిపోయింది, మర్చిపోమాకండి. అది దోరగా వేయగలండి. దోరగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న క్యాబేజీ వేసుకోవాలి. క్యాబేజీ వేసుకొని అది ఆనియన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసుకున్నామండి. అది స్లిప్ అయిపోయింది, వేసుకోండి, మర్చిపోమాకండి. తర్వాత క్యాబేజీ వేసుకొని కలుపుకోవాలండి. ఆనియన్స్ మొత్తం పైకి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అవ్వాలండి. మిక్స్ అయిన తర్వాత చూడండి నేను ఎలా కలుపుకున్నాను, అలాగే కలుపుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఉంటుంది. అందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు అలాగే కొద్దిగా సాల్ట్, అంటే ఈ క్యాబేజీకి సాల్ట్ పట్టాలండి. అందుకని ముందుగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మళ్ళీ కలుపుకోవాలండి. మొత్తం కలుపుకోవాలి. సాల్ట్ కరివేపాకు పసుపు వేసుకున్నాం కదండి, అదంతా మొత్తం పట్టేంత కలుపుకోవాలి. బాగా మిక్స్ అవ్వాలండి. ఇలా కలుపుకుని అలా మిక్స్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేయాలండి. మూత పెట్టుకోవాలి. ఒక 50 minutes మూత పెట్టుకోవాలి. 50 minutes తర్వాత మూత తీసేయాలండి. మూత తీసుకొని చూసుకోవాలి. చూడండి ఇలా ముందు మగ్గిని కొంచెం కాసేపు మగ్గాలండి. అవి క్యాబేజీ బ్రౌన్ కలర్లో రావాలండి. బాగా మగ్గాలి, మెత్తగా అయిపోవాలి. అంత బాగా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. మగ్గినాయండి, టమాటాలు వేసుకుందాం. అవి 3 టమాటా ముక్కలండి. 2 ఉల్లిపాయలకి మనం 3 టమాటాలు తీసుకోవాలి. క్యాబేజీ అయితే నేను హాఫే తీసుకున్నానండి. హాఫ్ క్యాబేజీ. టమాటాలు 3 టమాటాలండి. బాగా కలుపుకోవాలి. దాంట్లో కూడా మనం టమాటాలు వేసుకున్నాం, తొందరగా మగ్గినట్టు కొంచెం లైట్గా వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. సాల్ట్ ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకున్నాం అనుకోండి, మీకు ఒకవేళ టేస్ట్ తెలియకపోవచ్చు చూసుకోండి. మూత పెట్టేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలండి. టమాటాలు క్యాబేజీ బాగా మగ్గినాయండి. చూడండి ఎలా మగ్గినాయో. బాగా మగ్గిన కలుపుకోవాలండి. అందులోకి ఒక స్పూన్ కారం అండి, మీ స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. త్వరగా అయిపోతుంది ప్రాసెస్. మనకి ఇంట్లో త్వరగా అయిపోవాలి. జాబ్కి వెళ్ళే వాళ్ళ పిల్లలకి క్యారేజ్ బాక్స్ కట్టాలండి. త్వరగా అవ్వాలంటే ఈ రెసిపీ చేసి పెట్టండి. త్వరగానే అయిపోతుంది. బాగా మిక్స్ అవ్వాలండి. కారం వేసుకున్నాం కదా, కలుపుకోవాలి. కాసేపు ఉంచుకోవాలండి అలాగా. మూత పెట్టేసుకోవాలండి. 2-3 minutes దాకా మూత దించేసుకోవాలి. ఇలాగనే వేసుకోవాలి. లేదండి మీరు ఇలా దించేసుకుని గరం మసాలా వేసుకొని, లేదు నాకు గ్రేవీ కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకుని, నేనైతే గ్రేవీ కావాలి వాటర్ యాడ్ చేసుకుంటాను. వాటర్ యాడ్ చేసుకొని వాటర్
లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన గంటను కూడా కొట్టండి. ఇదిగోండి మూత పెట్టేయాలి. మూత పెట్టిన 2-3 మినిట్స్కి అయిపోయిందండి, మగ్గిపోయింది. ఇదిగోండి గరం మసాలా వేసుకోవాలి. దాంట్లో ఇప్పుడు గరం మసాలా వేసుకొని కలుపుకోవాలండి. ఇందాకేమో దగ్గరగా అయినప్పుడు గరం మసాలా వేసుకొని తెచ్చేయవచ్చు. ఇప్పుడు నేను ఇందాక వాటర్ వేసాను కాబట్టి కాసేపు మగ్గనిచ్చిన తర్వాత గరం మసాలా వేసాను. గరం మసాలా వేసుకొని ఇక ఇంకొక 2 మినిట్స్ 1 మినిట్ 2 మినిట్స్ అలా ఉంచేసుకోవాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ అండి. అక్కడున్న బెల్ ఐకాన్ కొట్టండి ప్లీజ్ అండి. మీ యొక్క ప్రోత్సాహమే నాకు లైక్. ఓకేనండి, బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.